सर నేను లెగిస్తే ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా ఏ కప్పుడు పెహన్ ఇట్లా సుందర్ దిక్నా హై ఇట్లా మంచిగా కనపడండి ప్యాంట్ స్ట్రైట్ గా ఉండాలి ఇంత కట్టే ఉండాలి అంటున్నారు. అది చూస్తున్నా బాగా అనిపిస్తుంది, ముచ్చటేస్తుంది. నా పిల్లల్ని కూడా ఫ్యాషన్ వైపు పంపించాలనుకుంటున్నా సార్. పంపించాలి అంటే నమ్మచ్చు అంటారా? ఫ్యాషన్ ని నమ్మాలి అంటే మీరు ఫస్ట్ నన్ను చూడండి. ఓకే, నేను కూడా నార్మల్గా ఒకప్పుడు నార్మల్ గ్రాడ్యుయేట్నే. దాని తర్వాత నేను ఫ్యాషన్లో ఉన్న డెప్త్ అర్థం చేసుకున్నట్టు నా లైఫ్ పూర్తి స్థాయిలో మారిపోయింది. అంతేకాదు మాకు ఉన్న స్టూడెంట్స్ని కూడా చూడండి. మీకు ఏ రంగము చేయలేనిది ఫ్యాషన్ చేయగలుగుతుందని మేము ప్రూవ్ చేసాము, చేయగలుగుతాము. మీరు దాని గంటపదంగా నమ్ముతారు. మామూలుగా ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు దాదాపు నా కాడ ఒక ఫ్యాషన్ రంగంలో స్థిరపడ్డ వాళ్ళంతా 2000 పైన మంది ఉన్నారు. 2000. సో వాళ్ళంతా కెరియర్స్ ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది సొంతంగా వాళ్ళ స్టూడియోస్ కూడా పెట్టుకున్నారండి. టీచింగ్ లో కూడా వెళ్ళారు. సార్ మన మోడీ గారు చెప్తా ఉంటారు కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆడవాళ్ళని పైకి తెచ్చే ప్రోగ్రామ్స్. సింపుల్ ఎగ్జాంపులే నిన్న చూడండి, క్రికెట్ వరల్డ్ కప్ ఫస్ట్ అమ్మాయిలు కొడితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఈ హౌస్ వైఫ్స్ కానీ, కెరియర్ సగం ఆగిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు? వీళ్ళకి ఏం చేయాలి అసలు? వీళ్ళు పాపం దీనికోసం ఒక మంచి ఆప్షన్ చెప్తానండి, హితమ్స్. ఒకసారి మీరు అక్కడ వెళ్ళి చూడండి ఏముందని. వాళ్ళు దాదాపు ఈ హౌస్ వైఫ్స్ కోసం ఒక సపరేట్గా కోర్సే పెట్టారు. అది బుటిక్ మేనేజ్మెంట్. ఓకే,